అమ్మా, అంకాలమ్మ తల్లి, నువ్వు చెప్పావని ఈ గౌరీదేవి నోము నోస్తున్నావమ్మా. ఈ పూజ చెడిపోకుండా నువ్వే మమ్మల్ని కాపాడాలి తల్లి. మన భక్తురాలు మన శరణు కోరింది, అది నెరవేర్చడం మన బాధ్యత. వాయినం తీసుకోవడానికి ఎవరో వస్తున్నట్టుగా నా మనసు కనిపిస్తోంది. ముత్తైదువులొచ్చి వాయినాలు తీసుకుంటే పూజా ఫలాన్ని గౌరీదేవి భైరవికి అనుగ్రహిస్తుంది. అలా జరగకూడదు. మీరెక్కడికెళ్తున్నారు? భైరవి చేస్తున్న పూజ దగ్గరికి. పూజ చేసే భైరవిని దీవించడానికి వెళ్తున్నాం. భైరవిని దీవించి ఆమెచ్చే వాయినాలు తీసుకోవటానికి వెళ్తున్నాం. మీరక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళకండి. ఎందుకని వెళ్ళకూడదు? మీరు వెళ్ళి వాయినాలు తీసుకుంటే భైరవి చేసిన పూజ సఫలమవుతుంది. అలా జరగడానికి వీల్లేదు. ఆ భైరవి నీ భక్తురాలన్న విషయం నాకు తెలుసు. నీ భక్తురాలికి మంచి చేయకుండా చెడు జరగాలని కోరుకుంటున్నావింటి నాగమ్మ? నా భక్తురాలి భర్త కారణంగా నా కాబోయే భర్త చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు. నా భర్తని బ్రతికించుకోవాలంటే నా భక్తురాలైన భైరవి భర్తను చంపక తప్పదు. నా భక్తురాలు తన భర్త ప్రాణాల్ని కాపాడుకోవడం కోసమే ఈ వ్రతాన్ని చేస్తోంది. అందుకే ఆ పూజ సఫలం కాకూడదు. నీ భక్తురాలు నన్ను శరణు కోరింది కాబట్టి తన సమస్యని పరిష్కరించడానికి ఆ గౌరీదేవి పూజ చేయమని నేనే చెప్పాను. నువ్వు భైరవి సమస్యని పరిష్కరించాలనుకుంటున్నావు. నేను నా సమస్యని పరిష్కరించుకోవాలనుకుంటున్నాను. మీరు వెళ్ళి భైరవిని ఆశీర్వదిస్తే నా సమస్య మరింత జటిలమవుతుంది. అందుకే మీరు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు పూజ సఫలం కాకూడదని కోరుకుంటున్నావు. నేను పూజ సఫలం కావాలని కోరుకుంటున్నాను. నీ పని నువ్వు చేస్తున్నట్టే నా కర్తవ్యం నేను కూడా చేయాలి కదా. నేనొచ్చింది మీరు వెళ్లకుండా అడ్డుకోవడానికే. నువ్వాపాలని చూసినా నేను ఆగేదే లేదు నాగమ్మ. గ్రామదేవతగా ఈ గ్రామ ప్రజల్ని కాపాడ్డం నా బాధ్యత. నన్ను శరణు కోరిన వాళ్లకి అభయం ఇవ్వడం, ఆదుకోవడం నా ధర్మం. నీకోసం నా బాధ్యతని, ధర్మాన్ని నేను విడనాడలేను కదా. లేదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం సమర్పయామి. ఆపదావ భక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అన్నపూర్ణమ్మ గారు, పూజ అయితే పూర్తయింది, కానీ పద్ధతి ప్రకారం పరిపూర్ణం మాత్రం కాలేదమ్మా.
ముత్తైదువులు వాయినాలు తీసుకుంటేనే చేసిన పూజ పరిసమాప్తం అవుతుంది. కానీ వచ్చిన ముత్తైదువులు అనుకోని అవాంతరాలు వచ్చి వెళ్ళిపోయారు. మిమ్మల్ని ఈ ఘడియలు దాటితే ఇంకా మీరేం చేసినా ఎంత చేసినా ప్రయోజనం ఏమీ ఉండదమ్మా. మరి ఇప్పుడు ఎవరైనా ముత్తైదువులు వచ్చే అవకాశం ఉందా అమ్మా? వచ్చిన వాళ్లే వెళ్ళగొట్టబడ్డారంటే మళ్ళీ ఇంకెవరు వస్తారండి పంతులు గారు? రానట్టే. ఏం చేస్తాం, ఇది మా భైరవి దురదృష్టం అనుకోవాల్సిందే. అమ్మా భైరవి, నువ్వు భక్తి శ్రద్ధలతో చేసిన ఈ పూజ వల్ల దోషం మిగిలిందే తప్ప ఎలాంటి పుణ్యం రాలేదమ్మా. ఈ పూజ వల్ల అర్జున్ ప్రాణగండం తప్పిందని అనుకున్నారు. అలాంటిదేమీ జరగలేదమ్మా. ఇంకొక అరఘడియలో ముత్తైదువులు వచ్చి తాంబూలాలు తీసుకోకపోతే ఈ పూజ వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదమ్మా. ఇక నేను చేయగలిగింది ఏమీ లేదమ్మా. అన్నపూర్ణమ్మ గారు, మరి నేను వెళ్ళొస్తానమ్మా. అమ్మా, మీరెవరమ్మా? మీరెవరో నాకు తెలీదమ్మా. మిమ్మల్ని రమ్మని ఎవరైనా పిలిచారమ్మా? పిలిస్తే ఎవరైనా వస్తారు. అవసరాన్ని బట్టి మేం పిలవకపోయినా వస్తాం. మీరెందుకు వచ్చారో తెలుసుకోవచ్చమ్మా? మాకోసమేనా? మా ఇంట్లో ఈ శుభకార్యం కోసమే కదా? భక్తుల కోరికలు తీర్చడం మా విధి, అందుకే వచ్చాం. అంటే మీరు భక్తుల కోరికలు తీర్చేవాళ్ళా? అవును.
భక్తుల కోరికలు మీరు తీర్చడం ఏంటి? కోరికలు తీర్చడానికి మీరేమైనా దేవతలా? అందరికీ మంచి జరగాలని కోరుకునేవాళ్ళు, నిండు మనసుతో ఆదరించేవాళ్ళు దేవుళ్ళు దేవతలతో సమానం బాబు. మీ ఇంట్లో పూజ జరుగుతుందని తెలుసుకొని వాయినాలు తీసుకోవడానికొచ్చాం. నా మనవరాలు చేసిన వ్రతం చెడిపోకుండా సమయానికి దేవతల్లా వచ్చారమ్మా. చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం. పిలవని పేరెంటానికి రావడం అంటే ఇదే మరి. ఎవరూ చెప్పకుండా, ఎవరూ పిలవకుండా మా ఇంట్లో పూజ జరుగుతుందన్న విషయం మీకెలా తెలుసు? ఎలాగో ఒకలాగా మీకు తెలిసిందని అనుకుందాం. మీరెవరో మాకు తెలీదు, మేమెవరో మీకు తెలీదు. తెలియకుండా పిలవకుండా వచ్చేయడం పద్ధతి కాదు కదా. మంచి జరిగే చోటికి వెళ్ళడానికి పిలుపులు అవసరం లేదు. మంచి జరగాలి అని కోరుకోవడానికి పరిచయంతో పని లేదు. అందుకే వచ్చాం. మంచి మనసుతో పూజ చేశావు కాబట్టి నువ్వు చేసిన పూజ గురించి మా మనసుకు తెలిసింది. అందుకే మేమెవరూ నీకు తెలియకపోయినా వచ్చాం. రావడం తప్పంటావా? అయ్యో అమ్మా, తప్పు కాదమ్మా. పిలవకపోయినా నన్ను ఆశీర్వదించడానికి రావటం నా అదృష్టం, చాలా గొప్ప అదృష్టం అమ్మా. చూడు బాబు, మేము ఈ అమ్మాయి ఇచ్చే వాయినాలు తీసుకొని మనోభీష్ట సిద్ధిరస్తు అని దీవించడానికొచ్చాం. కోరికలు నెరవేరాలని దీవించడం అంటే భక్తుల కోరికల్ని తీర్చేవాళ్లమనేగా అర్థం. అవునండి, ఏదో తెలిసి తెలియకలా అన్నాను, క్షమించండి. అమ్మా భైరవి, నువ్వు చేసిన పూజకి గౌరీదేవి అనుగ్రహించింది కాబట్టే పిలవకుండానే నిన్ను ఆశీర్వదించడానికి ఈ ముత్తైదువులు వచ్చారమ్మా. నా మనవరాలు చేసిన వ్రతం చెడిపోకుండా సమయానికి దేవతల్లా వచ్చారమ్మా. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. అమ్మా భైరవి, ఈ ముత్తైదువుల కాళ్ళు కడిగి వాయినాలిచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోమ్మా. సమయానికి ఆ దేవుడే వీళ్ళని పంపించాడు. కానివమ్మా. అలాగే అత్తయ్య.
ఇష్టకామ్యాప్తి సిద్ధిరస్తు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. సర్వవిధ సకలాభిలాషా సిద్ధిరస్తు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. నువ్వేమీ భయపడనవసరం లేదమ్మా. నీకంతా మంచే జరుగుతుంది. నాకు మంచి జరగాలని మీరు దీవించారమ్మా. చాలా సంతోషం. కానీ నా భర్త మీద పగబట్టిన నాగమ్మ ఎప్పుడు ఏం చేస్తుందా అని ఆందోళనగా ఉందమ్మా. నీ భర్తని కాపాడుకోవాలి అన్న నీ సంకల్పం దృఢంగా ఉన్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నువ్వు నమ్ముకున్న దైవశక్తి నిన్ను కాపాడుతుంది. శుభమస్తు. అమ్మ భైరవి, ఏ ఆటంకాలు లేకుండా గౌరీ పూజ బాగా జరిగిందమ్మా. నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి. అమ్మా, ఎన్నో విఘ్నాలు జరిగినా చివరికి నా కోడలు చేసిన పూజను ఆశీర్వదించినందుకు నీకు కృతజ్ఞతలు తల్లి. అలాగే ఇక ముందు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు తల్లి. వాళ్ళు సంతోషంగా ఉండేలా చూడు. నీ భర్తని కాపాడుకోవాలి అన్న నీ సంకల్పం దృఢంగా ఉన్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నాగమ్మా, అయ్యయ్యో క్షమించమ్మా. మళ్ళీ రూపంలో ఉన్నప్పుడు నాగమ్మ అని పిలవకూడదని మర్చిపోయి పిలిచేశాను నాగమ్మ. మళ్ళీ అలాగే పిలిచేశానేంటి? మళ్ళీ క్షమించమ్మా. నేనంటే వెటకారంగా ఉందా? అమ్మా, నిన్ను ఎటకారం చేసే అంత దమ్ము ధైర్యం నాకుందా మళ్ళీ? కానీ నిన్ను చూస్తే జాలేస్తుంది. భైరవి చేసే ఈ పూజను ఆపడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసావో నాకు తెలుసు. కానీ నువ్వు అనుకున్నది ఏది జరగలేదు కదా పాపం. నువ్వు ఏమీ చేయలేవని నాకు అర్థమైపోయింది కాబట్టి నువ్వు నాతో చేతులు కలుపు. అర్జున్ని చంపడానికి నీకు నేను సహాయం చేస్తాను. ఏమంటా? ఏమన్నావు? నేను నీతో చేతులు కలపాలా? అంటే అది నువ్వు చంపలేకపోతున్నావు కదా, సహాయం చేద్దామని అంతే. నీలాంటి దుష్టులు దుర్మార్గులతో చేతులు కలపడానికి నేనెవరనుకుంటున్నావు? ఇంకోసారి ఇలాంటి కారు కూతలు కూసావంటే అర్జున్ కన్నా ముందు నిన్ను చంపేస్తాను. నువ్వు చేసిన దుర్మార్గాలకి నిన్నెప్పుడో చంపేయాలి. కానీ నిన్ను చంపనని మాటిచ్చాను కాబట్టి బతికిపోతున్నా.
ఏమండి ఏమండి